హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈ రోజు మన రెసిపీ ఎగ్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. అసలు తక్కువ టైం ఉందా, అలాంటప్పుడు మాత్రం ఈ టేస్టీ లంచ్ బాక్స్ ట్రై చేసేయాల్సిందండి. ఒక్క విజల్కి గుమగుమలాడే టేస్టీ ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. ఎలా చేయాలంటే మీతో షేర్ చేస్తాను, చూసి ట్రై చేసేయండి. దీనికోసం నేను ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసి ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. అలాగే అందులో 4 చిల్లీస్ని వేసుకున్నాను. నా క్లిప్ అయితే మిస్ అయిపోయింది. బాగా ఫైన్గా పేస్ట్ చేసి ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి హోల్ గరం మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకుందాం. టొమాటో నుంచి జ్యూస్ మొత్తం అంతా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. జ్యూసీగా తయారంత వరకు మనం టొమాటోని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఆల్రెడీ చిల్లీ పుదీనా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకుందాం. మనం ఇది మొత్తం అంతా ఆయిల్ తేలేంత వరకు ఖచ్చితంగా మనము ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒక్కసారి బాగా కలుపుకుంటూ ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని 1 కప్పు తీసుకున్నానండి. అది నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. రైస్ వేసి రైస్ నుంచి వాటర్ అంతా ఇంకినంత వరకు ఫ్రై చేసుకుందాం. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, అందుకే గ్లాసున్నర వాటర్ని కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఇన్ కేస్ మీకు సాల్ట్ చాలపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఎగ్స్ వేసి ఒక్కసారి కలుపుకుంటూ నేను మీడియం ఫ్లేమ్లోనే 1 విజిల్ వచ్చినంత వరకు కుక్ చేసుకున్నాను. 1 విజిల్ వచ్చాక 15 మినిట్స్ రెస్ట్ తర్వాత ఎమ్మీ ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.